హాయ్ అండి. ఈరోజు మనం గుత్తొంకాయ చేసుకుంటున్నాము. అందుకోసం ముందుగా పచ్చిశనగపప్పు ఎండుమిర్చి వేసి బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులో కొబ్బరి కాస్త తురిమేసి వేసుకోవాలి. అప్పుడు స్టవ్ ఆపేసుకోవాలండి. వేసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. మరీ మెత్తగా చేసుకోకూడదు, కాస్త బరగ్గా చేసుకోవాలి. అయ్యో, నా చారు తెలిపోతుందండి. చారు తెలిపోతే మా ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండదు. మీ ఇంట్లో ఎవరికైనా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. తర్వాత బాండిల్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకుంటాము. ఇందులో కాస్త ఎర్రగడ్డ వేసుకొని బాగా వేయించుకుంటామండి. మినపప్పు ఆవాలు వేసుకొని ఇప్పుడు ఆనియన్ వేసుకుంటాం. బాగా దోరగా వేగనివ్వాలండి. బాగా వేగింది కదా, ఇప్పుడు మనం టమాటా కూడా వేసుకుందాం. కాస్త కరివేపాకు టమాటా రెండు వేసేసి బాగా వేగనిద్దాం. ఇప్పుడు వంకాయల్ని బాగా అడ్డంగా 4 ముక్కలుగా తరుక్కొని ఉప్పు నీళ్ళలో వేసేసుకోవాలి. చూసారా, ఇది మెత్తగా పొడి చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఈ వంకాయల్లో మనం కూరుకుంటాం. ఇవి బాగా వేగిపోయింది కదా, దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకోండి. తర్వాత మనం పొడి చేసుకున్న మిక్సీలోనే ఈ టమాటా ఎర్రగడ్డ కూడా వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుంటాం. వంకాయలో కూరుకున్నాక మిగిలిన దాంట్లో ఉండవు. ఇప్పుడు దీంట్లో కాస్త ఆయిల్ వేసుకొని వంకాయలన్నీ అందులో వేద్దాం. మనం పొడి చేసుకున్న పొడిలో వంకాయల్లో కూరినాక మిగిలిన దాంట్లో టమాటా ఎర్రగడ్డ వాడ్చుకున్నాం కదా, ఆ వాడ్చుకున్న టమాటా ఎర్రగడ్డని ఆ మిగిలిన పొడిలో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయలన్నీ బాగా ఇందులో వేసేసి బాగా వాడనిద్దాం మూత పెట్టేసి. దీన్ని ఇలా పేస్ట్ చేసుకోవాలి. మగ్గిందేమో చూద్దాం. ఇప్పుడు ఇలా ఇంకో పక్క తిప్పుకుంటామండి. నాకైతే తెల్లంకాయలు దొరకలేదండి. తెల్లంకాయలతో చాలా బాగుంటుంది, దీంతో కూడా బాగుంటుంది అనుకోండి. సరే అనేసి ఎలాగో చేద్దాంలే అనేసి తీసుకొచ్చాను. బాగా మగ్గిపోయాయి కదా ఆయిల్లో. ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా పేస్ట్, అది వేద్దాం. మనసులో ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా. ఇందులో కాస్త చింతపండు పులుసు కూడా పోసుకోవాలి. మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదేలా. ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి.
బాగా కలుపుకొని కొంచెం వాటర్ కూడా పోసి మిక్సీలో పోసానండి. బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూసారా, నూనె అంతా బాగా వదిలింది. ఇప్పుడు ముక్క మెత్తబడిందో లేదో చూస్తాం. వంకాయ చూసారా ఎంత బాగుందో. తెల్ల వంకాయలు అయితే ఇంకా చాలా బాగుంటాయండి. నాకైతే దొరకలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.